ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 5 నుంచి 6 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్త విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రం అంతా బలపడున్నాయి. దాంతో మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు 2 ద్రోణులు కూడా కొనసాగుతున్నాయి. ఫలితంగా రేపు, ఎల్లుండి అంటే సోమ, మంగళవారాల్లో కూడా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలుగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.